అందరికి హాయ్ అండి. ఈరోజు సండేను. ఒక్క నిమిషం అండి, డోర్ వేసేస్తాను. హాయ్ అండి అందరికీ. ఇది పొద్దున పూట కాదండి, నేను లేటుగా లేచినాను. ఈరోజు వంట ఇప్పుడు చేస్తాను. ఇది వచ్చేయండి ఆకుకూర అండి, తోటకూర కాదు, ఇది కమ్మాలాకు, సిర్రాకు, ఏమాకంటారో తెలియదు నాకు. ఇది వచ్చి ఆకుకూర, అండి. ఇది వచ్చి ఆకుకూర అండి. ఈరోజు ఆకుకూర పప్పు చేస్తున్నాను. మరి ఆకుకూర పప్పును చాలా టేస్ట్గా ఉంటుందండి. అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఒక్కదాన్నే ఉంటాయి కదండి, ఒకే కట్ట తీసుకున్నాను. ఇది ఉడికితే తక్కువే అయిపోతుంది. నాకు ఈ కూర అంటే చాలా ఇష్టం అండి, చాలా టేస్ట్ కూర ఉంటుంది. మీరు కూడా తెలిసే ఉంటుంది, కానీ నేను ఈ పద్ధతిలో చేస్తానండి. ఇది ఉడికితే చాలా తక్కువ అయిపోతుందండి ఆ కూర. దీనికి వేయాల్సినవి చూడండి. ఇది వచ్చి టమోటా, ఒక వంకాయ తీసుకున్నానండి. ఇది పచ్చిమిరపకాయలు, ఇది వచ్చి గార్లిక్ అండి, తెల్లగడ్డలు, ఇవి కూడా వేసేసుకున్నాము. అన్నీ ఒకేసారి వేసి ఉడికించుకొని మూత పెట్టేసానండి. కొంచెం వాటర్ వేసేసి అన్నీ వేసేసినామండి. కొంచెం వాటర్ తీసుకొని వస్తాను. ఈ వాటర్ వేసుకున్నాము. తీసుకొని వచ్చినానండి. మర్చిపోయినాను అన్నీ ఇక్కడ పెట్టుకుంటుంది. 2 కావస్తా ఉంది. నాకు బాగా ఆకలి కూడా వేస్తాను. అక్కడి నుంచి ఏం కూడా తినలేదు, ఎందుకో ఏం తినాలనుకోలేదు. వాటర్ వేసుకుంటాను. చాలా వాటర్ ఏం పట్టదండి, ఒక గ్లాసు వాటర్ వేసుకున్నాను. కొంచెం పసుపు అండి, ఇది పసుపు వేసుకున్నాం. తగినంత సాల్ట్ వేసుకుంటామండి. ఎక్కువ ఆకుకూరకి ఎక్కువ ఏం సాల్ట్ ఏం పట్టదు. కొంచెం చింతపండు కూడా వేసుకుంటాం. అన్నీ ఒకేసారి ఉడికించుకోవాలండి. బాగా అంతా ఉడికేసినాక పప్పుకర్ర ఉంటుంది కదా, పప్పుకర్రతో బాగా మెదిపేసుకొని బాగా తిరుగుబాటు పెట్టుకోవాలండి. తాళం పెట్టుకునేసారి. చింతపండు కూడా ఏం పట్టదండి, టమాటా వేసినాం కదా, కొంచెం చింతపండు అంతేనండి. ఒక్కొక్కటి మర్చిపోతాను నేను. ఇప్పుడు మూత పెట్టేద్దామండి, కొంచెం కలిపేసుకొని. గ్యాస్ మీద అయితే తొందరగా అయిపోతుందండి ఇది. నేను సిలిండర్ ఖాళీ అయిపోయింది, ఇంకొక సిలిండర్ తేలేదు. పోయి అడిగితే రేట్ ఎక్కువ చెప్తున్నారు. సరేలే, ఇంక అన్నం రైస్ కుక్కర్లో పెట్టేద్దాం, కూరలో వింత దీంట్లో పెట్టేసి చేసేసుకుందాంలని నేను ఇలా చేసుకుంటాను. ఇప్పుడు మూత పెట్టేద్దామండి. సరేనండి, ఈరోజు సండే కదా, ఈరోజు చికెన్ మటన్ ఏం తీసుకురాలేదు, ఎందుకో తినాలనిపించలేదు, అందుకేను తీసుకురాలేదు. అందుకే ఈరోజు మంచిగా దొండకాయ ఫ్రై, ఆకుకూర పప్పు చేసుకుందామని
అది తెచ్చుకున్నాను. ఇక్కడ ఫ్రెష్గానే చిక్కుతాయండి, అంగడి దగ్గరే ఉంది షాపు, అక్కడ పోయి తీసుకొని వచ్చినాను. ఇప్పుడు దొండకాయలు కూడా కట్ చేసుకోవాలండి. ఆకుకూర అయిపోయి దొండకాయ కట్ చేసి వేసుకుంటే, ఎందుకంటే ఒకే దాని మీద చేయాలి కదా. రైస్ వచ్చి రైస్ కుక్కర్లో పెట్టానండి, రైస్ అయిపోతుంది. బాగా ఆకలిగా ఉంది ఈరోజు. ఆకలి అంటే 2 కావస్తాను కదండి టైము, ఆకలిగానే ఉంటుంది. నైట్ కూడా తినలేదు, ఎందుకంటే నిన్న ఎందుకోనండి సరిగ్గా భోజనం కూడా టయానికి తిన్నాను నేను. ఎందుకంటే పని మీద పడిపోయినందుకు ఎక్కువ భోజనం మీద ఇంట్రెస్ట్ చూపాను. ఎక్కువ పని మీదనే ఇంట్రెస్ట్ చూపిస్తాను, నా పని తర్వాతనే ఏమైనా కానీ అలా చేస్తానండి నేను. పొద్దున్నే మామూలు కాఫీ టీ ఏం తాగను, టిఫిన్ కూడా ఏం చేయను. మామూలుగా కూడా ఒకేసారి నాకు రైస్ ఉంటే చాలండి, మంచి కూర రైస్ ఉంటే చాలు. గయ్యలకి టైం పడుతుందండి. నా వీడియోలు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సరేనా. ఇది ఎడిటింగ్ చేసేకి కూడా నాకు చేత వస్తా లేదండి, కంప్లైంట్ పెట్టేకి కూడా వస్తా లేదు. నేను ఎలా చేస్తానో అలానే పెడతాను. దయచేసి నా వీడియోలు చూసి లైక్ చేయండి ప్లీజ్ అండి. దొండకాయలు కూడా కట్ చేసుకుందామండి. కట్ చేసుకుంటా మాట్లాడతాను. ఇది బాగా మంచిగా ఉడకాలి, ఒకసారి మిక్స్ చేసుకుందామండి. కొంచెం టైం పడుతుంది. ఇది అన్నీ వేసేసినాం కదా, బాగా మంచిగా కలవడకాలండి. మంచిగా ఉడికితే ఆకు బాగా ఉడుకుతుంది. కొందరు ఏం చేస్తారంటే మిక్సీకి వేస్తారండి, మిక్సీకి వేస్తే టేస్ట్ ఉండదు. బాగా మంచిగా ఉడికిచ్చేసి బాగా మెదుపుకొని మెదుపుకోవాలి. ఇంకా అలసందలు వచ్చి అనపగింజలు అవన్నీ చేసుకుంటే బాగుంటుంది కదా. మా ఇంట్లో లైటింగ్ తక్కువ ఉంటుందండి. ఇక్కడ లైట్ ఓలర్ దగ్గర వచ్చి కబోర్డు ఇది షోకేస్ పెట్టున్నారండి, టీవీ షోకేసు. అది చాలా హైట్ ఉంటుంది, అది షోకేస్ పక్కన పెట్టేది కూడా జాగా లేదు, అందుకే చాలా లైటింగ్ తక్కువ వస్తుంది. నేను అందుకే స్టవ్ ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఇంకేమండి విశేషాలు? ఇంకేం లేదండి, నా విశేషాలు మాత్రము భోజనం చేసుకోవాలి, ఊరికి కూడా పోయి రావాలి. నిన్న ఒంట్లో బాగాలేక 2 రోజులు లీవ్ పెట్టినాను. మళ్ళీ లీవ్ అడిగితే ఏమంటారో ఏమో, నాకు కొంచెం డౌట్గా ఉంది. వాళ్ళు కాపించుకుంటారు గ్యారెంటీగా. ఎందుకంటే ఊరికి తను మా ఇంటిని చనిపోయినప్పటి నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. ఇప్పుడు 9 తారీఖు వచ్చి 5 వెళ్ళిపోతుంది, 5 వెళ్ళి 6లోకి వస్తుంది. అంతట్లోపల మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి, అమ్మగారింటికి వెళ్ళి, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో నెల సన్నం దీపం చూడలేదు నేను, నెల సన్నం చూడలేదు, ఏది చూడలేదు నేను. అందుకొచ్చి ఇప్పుడు 5వ నెల చూడకపోతే ఇంకా 11వ నెలలోనే చూడాల్సి వస్తుందండి. దానివల్ల ఇప్పుడు 9 తారీఖు వెళ్ళిపోతుంది కదా, ఆ లోపల అంటే మంగళవారం నైట్ వెళ్తే బుధవారం రోజు బట్టలు కట్టుకొని గురువారం వచ్చేయచ్చండి, ఒక నిద్ర చేసేసి. అందుకని మంగళవారం నైట్ వెళ్దాం అనుకుంటాను నేను ఊరికి, కడపకు. మా అమ్మ వాళ్ళు ఉండేది కడపలో ఉంటారండి. మంగళవారం నైట్ వెళ్తే ఇంకా బుధవారం అక్కడే ఉండి గురువారం నైట్ వచ్చేస్తానండి ఇక్కడికి. అట్లని ప్లాన్ చేసుకుంటాను. మా చైతన్య గారు వచ్చి ఫోన్ చేస్తే చాలా అత్త 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 అని అడుగుతాడు బుజ్జిగాడు. ఇంకా చిటి తల్లి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు కాడ ఉంది చిన్న పాప రావాలంటే టైం పడుతుంది. ఆ చిన్న పాప కోసమే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళకండి ఎన్ని రోజులు. చిన్న పాప పొలము పొట్టలో ఉంది కదా, అందుకని చిన్న పాప బయటకు వచ్చేసింది కదా. చిన్న పాపకి ఇంకా పేరు పెట్టలేదు, 3వ నెల సంగతి పెడతారు పాపకు పేరు. ఏం పేరు పెడతారో తెలీదు. ఇంకా చైతన్య గారు సితార అక్కడే ఉంటారండి, మా అమ్మ వాళ్ళ దగ్గరే. స్కూల్కి వెళ్తా అంటారు, మంచిగా స్కూల్కి వెళ్తారు ఇప్పుడు. ఇంకా వాళ్ళ అమ్మ వచ్చి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికాడ ఉంది. పిల్లలిద్దరిని మా అమ్మ నాన్న తమ్ముడు ఉంటారు కదా, వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. కానండి ఇది మంచిగా ఉడుకుతూ ఉంది. ఇది ఉడికే టైం కూడా పడుతుంది కొంచెము.
ఎందుకంటే ఎంత మంచిగా ఉడికితే అంత టేస్ట్ వస్తుందండి. మనం చూసి తొందరగా ఉడుకుతుంది అనుకుంటాం, మెదిపేకి మెదగదండి అది. దానికేను అందుకేనండి ఇంక మంగళవారం నైట్ ఊరికి వెళ్తాను. అక్కడికి వెళ్ళినాక మా అమ్మ వాళ్ళ ఇల్లు అంతా చూపిస్తానండి నేను. మా అమ్మ వాళ్ళ ఇల్లు చాలా బాగుంటుంది, చూపిస్తానండి. నేను ఇప్పుడు దొండకాయ కట్ చేసుకుంటానండి. ఇంకొకసారి కలిపించుకుంటామండి. ఇది మంచిగా ఉడుకుతారు చూడండి, ఇంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఎందుకోనండి చికెన్ మటన్ తినేకి ఇష్టం అవుతాలేదు తనని దానికి. మొన్న మా తమ్ముడు వచ్చింది కదా, ఆ రోజు కూడా వంట ఏం చేయలేదు, బయట నుంచి బిర్యానీ తెచ్చుకుంటున్నాము. అందుకని ఈరోజు తెచ్చుకోలేదు, ఎందుకు తినాలని కూడా అనిపించలేదు, నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. ఒకదాన్ని అయితే తెచ్చుకొని తినేకి ఇష్టపడలేదు. ఇంకా అందుకే మా తమ్ముడు వారం వారం వస్తాడు కదా, ఆ రోజు తెస్తాను. ఎందుకంటే తను కూడా తింటారు కదా, తనతో పాటు నేను 2 పీసులు తింటానండి. నాకు చికెన్ అంటే తీసుకునే ఉండదు, మటన్ అంటే తింటాను. తను మా ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువ నాన్ వెజ్ ఇంట్లో వండుకోవాలండి. వారంలో వచ్చి 2-3 రోజులే నేను కూరగాయలు చేస్తూ ఉన్నాను. ఇప్పుడు వచ్చి ఈ దొండకాయలు కూడా నీటికి కడిగి పెట్టుకున్నానండి, కట్ చేసుకున్నాను. నాకు పొడుగ్గా కట్ చేస్తేనే ఇష్టం అండి. ఇది పొడుగు కట్ చేసుకోవాలి, ఇలా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. నాకంటే ఇలా అంటేనే ఇష్టం అండి. కొంచెం రెడ్గా ఉండే పర్వాలేదండి, రెడ్గా ఉండగా నేను తింటాను, ఇష్టమని. దొండకాయ కూర అంటే చాలా ఇష్టం. ఉండేదాన్ని ఒకదాన్నే కదా, కూరగాయలు మంచిగా తింటానండి నేను. ఒకదాన్ని హాఫ్ కేజీ తెచ్చుకుంటానండి, ఏం కొన్ని బాగా తింటాను. ఎందుకంటే ఇది సెల్లు స్టక్ అవుతూ ఉంటుందండి, దానివల్ల నేను చూసుకుంటూ ఉంటాను. మొబైల్ తెచ్చుకోవాలండి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇంకా ఒక 4-5 నెలలు ప్రాబ్లమ్లు ఉంటాయండి. ఇవి కూడా మారాలనుకుంటా ఉంటాను. ఎందుకంటే ఇంట్లో ఉంటే తనే జ్ఞాపకాలు వస్తాయి నాకు. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఇక్కడే ఉంటాను కదా, దానివల్ల నాకు చాలా మర్చిపోలేకపోతున్నాను. పోయిన వాళ్ళు రారు తెలుసు, కానీ ఈరోజు జీవించినాను కదండి తనతో, ఇలా మర్చిపోలేను కదా. దానికేమో ఇదేనండి, స్టక్ అయిపోతూనే ఉంటుంది సెల్లు. ఈ నాస్టిక్ స్టవ్ పైన ఎందుకో అన్ని నాకు చాలా ఉంటాయండి. నాస్టిక్ గిన్నెలు వచ్చి ఎందుకో కొన్ని పని చేస్తేనే కొన్ని పని చేయట్లేదు. ఇప్పుడు దొండకాయలు కూడా హాఫ్ కేజీ తీసుకొచ్చినానండి. చెప్పినా కదా ఏనుకలు అంటే చాలా ఇష్టం కూరలు, కాయగూరలు ఎక్కువే తింటాను. బాగా ఫ్రెష్గా ఉంటాయండి కూరగాయలు. ఇది ఎక్కడెక్కడ దొండకాయలు రొట్టెగా ఉంటాయన్నా పర్వాలేదు, బాగుంటుంది. మా చైతన్య గారు వెళ్ళినారంటే కొట్టి పెట్టేస్తారండి. ఇప్పటికి జనాలు ఎక్కువ ఉంటే కానీ చాలా సంతోషం హ్యాపీగా ఉంటారండి. మా చైతన్య బాబు ఫోన్ చేస్తే చాలు అత్త అత్త అంటారు, అత్త అత్త అంటారు. మా చైతన్య బాబు తనంటే చాలా ఇష్టం అండి నాకు. మా చైతన్య 5 మంది పిల్లలు ఉన్నారండి. 5 మంది లేకల్లా నాకు చైతన్య అంటే ఎక్కువ ఇష్టము. చెల్లెల పిల్లలు 2, తమ్ముడు పిల్లలు 2 అండి. అది ఇప్పుడు చిన్న పాప కూడా వచ్చింది కదా, చిన్న పాపతో సహా 3 చిన్న పాప ఇంకా కొద్ది రోజులు తిన్నాక వేరే పాపను పెడతానండి. ఇద్దరు ఊరికి వెళ్తా కదండి, మా చైతన్య బాబుని కూడా చూపిస్తాను, సీతారాన్ని కూడా చూపిస్తాను. మా చెల్లెల పిల్లలు ఉన్నారు కదా, కొంచెం పెద్దగా అయ్యారు, వాళ్ళకి ఇష్టం ఉండదు వీడియోలు చూపిస్తే, అందుకనే. ఇది ఇంకొకసారి తెచ్చుకొని చూద్దామండి. ఆ కూర
బాగా ఉడుకుతాను చూడండి, అంత బాగా ఉడుకుతాను మంచిగా. నేనేం పెద్దగా చదువుకోలేదండి, అందుకే నాకు ఎరక్టింగ్ చేసేది అట్లా లేదు. వీడియోలు కూడా తీసేది పెట్టేది అవి మా చెల్లి పిల్లలు చెప్పేది నేర్పించినారు. అవి కూడా నేర్పిందంటే వాళ్ళకి టైం లేదు నేర్పించేకి, వాళ్ళు వేరే ఊళ్ళో ఉంటారు, నేను వేరే ఊళ్ళో ఉంటాను కదా, దానివల్ల ఇది ఇంకా టైం పడుతుందండి, ఎందుకంటే మంచిగా ఉడకాలి. దానికేను అంతట్లోపల ఇవి దొండకాయలతో కట్ చేసుకుంటాము. బాగా రెడ్గా అయిపోయిందండి, అక్కడక్కడ కొన్ని మంచిగా ఉండేవి, కొన్ని రెడ్గా ఉండేవి. ఎందుకంటే పైన కూడా గ్రీన్గానే ఉండేవి, ఏది పండింది ఏది పండింది కూడా తెలియదు. ఇక్కడ నాకు కింద కూర్చొని చేసేకి అలవాటు లేదండి, ఎక్కువ నేను నిలబడుకొని చేస్తాను కదా, నిలబడుకొని చేసేటప్పుడు నేను చాలా ఫాస్ట్గా చేస్తానండి. ఎందుకంటే నేను చేసేదే వంట పని కదా, ఇట్లా కూర్చొని కట్ చేయాలంటే నా వల్ల అయితే లేదు. ఇక్కడ నిలబడుకొని హైట్ మీద అయితే చాలా ఫాస్ట్గా చేస్తానండి. ఏమైతే ఈరోజు సండే రోజు నాన్ వెజ్ ఏమి తెచ్చుకోకుండా ఆకుకూరలు కూరగాయలు చేస్తాను అనుకుంటాను నేను. లేదండి, నాకు ఎందుకు ఇష్టం లేదు అంతగా. దానికే నేను ఈరోజు మంచిగా కారం కారంగా పప్పులు ఆకుకూర పప్పు రైస్ మంచిగా ఏడుపు పెట్టుకుంటే ఇంకా దానికి మంచి కూర లేదండి. సరేనండి, ఇది అయ్యేకి టైం పడుతుంది. సరేనండి, ఈరోజుకి ఇంతేనే వీడియోను. ఈరోజు ఆకుకూర పప్పు దొండకాయ వేపుడండి. నెక్స్ట్ వీడియో పెడతాను, ఇది దొండకాయ కట్ చేసి పెట్టుకున్నాను. సరేనా, ఇది ఇంకా కొంచెం టైం పడుతుందండి ఆకుకూర ఉడికేలకే. సరేనండి, బాయ్ అండి. నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. సరేనండి, బాయ్.